మధ్యాహ్నం నుంచి 5 గంటల లోపు నేను 5 జాకెట్లు అయితే కుట్టానండి. అది కూడా ఓన్లీ ప్లేన్ అయితే కాదు, లైనింగ్ బ్లౌజులు, అలాగే థ్రెడ్ పైపింగ్, అలాగే ఒక బ్లౌజ్కి వచ్చేసి బుగ్గ హ్యాండ్స్, ఇంకొక బ్లౌజ్ కూడా డిఫరెంట్ బుగ్గ హ్యాండ్స్, అట్లా డిఫరెంట్లో నేను 5 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. సో ఇంత ఈజీ ప్రాసెస్లో మీకు ఇంత ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేయడానికి ఈజీ ప్రాసెస్లో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా అయితే ఉంటుంది. షోల్డర్ ఎలా పెట్టుకోవాలి, సంఖ్య ఎలా పెట్టుకోవాలి, అసలు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా అనేది చాలా ఈజీ మెథడ్లో మీకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఈ 2 బ్లౌజులు వచ్చేసి 42 సైజ్ బ్లౌజులు అనమాట. ఇంకా 3 బ్లౌజులు వచ్చేసి 34 సైజ్ బ్లౌజులు. సో ఇంకా 34 సైజ్ బ్లౌజులు ఆల్రెడీ నేను చాలాసార్లు వీడియోస్లలో చూపించాను అనేసి ఈరోజు 42 సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇంత లావ్ సైజ్ బ్లౌజులు అయినా సరే మనకు తొందరగా కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. అంతే ఈజీ ప్రాసెస్లో మీకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి మీటర్ లైనింగ్లు అయితే ఇచ్చారు. మీటర్ లైనింగ్లు అయితే నేను ఈ విధంగా ఫోల్డింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇది మనకు ప్యూర్ కాటన్ లైనింగ్లు అయితే నీళ్ళలో అయితే దేవేయాలండి. కానీ ఇది ప్యూర్ కాటన్ కాదు కాబట్టి, అంటే సగం పాలిస్టర్ సగం కాటన్ కాబట్టి మనం నీళ్ళలో దేవేయాల్సిన అవసరం లేదు. మన నీళ్ళలో దేవేసినా సరే ఏం హెచ్చు తగ్గులు అనేవి రావు, క్రాసులు అనేవి ఉండవండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఏమంటే టైలర్స్కు చాలా యూజ్ అవుతాయి ఇలాంటి లైనింగ్ల వల్ల. అంటే మనకు టైం అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. మన నీళ్ళలు దేవేసి ఐరన్ చేసి వల్ల చేయాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట ఇట్లాంటి లైనింగ్ల వల్ల. చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి వెనకల భాగంలోనే కొలుచుకోవాలండి. ఈ లైనింగ్లు అనేవి ఫోల్డింగ్స్ అనేవి మన సైడ్ పెట్టుకొని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ ఉన్న సైడు ఎల్ స్కేల్ తీసుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నట్లయితే చూసుకొని ఒకసారి ఈ హెచ్చు తగ్గులు అనేది తగ్గించేసుకోవాలంటే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పొడవు అలాగే చెస్ట్ వల్ల మీకు ఏ విధంగా కొలతలు తీసుకొని షోల్డర్ ఏ విధంగా పెడతా అనేది మీరు ఈజీ మెథడ్లో అయితే చూసేసేయండి. చూడండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పొడవు పైన కుట్టు కానుంచి కింద నడుము దగ్గర టక్స్ వరకు ఏ విధంగా అయితే చూపిస్తారు. మొత్తం ఫుల్ ఈ కట్టింగ్ అనేది జూమ్ చేసి చూపిస్తానండి. సో ఇది కెమెరా అనేది కట్టింగ్ వరకు చూపిస్తాను, అంటే జూమ్ చేసి ఓన్లీ కటింగ్ అనేది మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా జూమ్ చేసి చూపిస్తాను, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నాది ఎక్కువ మెథడ్, నా బ్లౌజ్ కటింగ్ ఎక్కువ ఏంటంటే చెస్ట్తోనే ఆధారపడి ఉంటుంది అనమాట. చెస్ట్తోనే ఆర్మ్ రౌండ్ తీసుకోవచ్చు, అలాగే చెస్ట్తోనే షోల్డర్ తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఎక్కడ మీకు ముడతలు రావటం కానీ భుజాలు జారటం కానీ అట్లాంటి ప్రసక్తే రాదనమాట. అంత ఈజీ ప్రాసెస్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఆల్తీ బ్లౌజ్ వెనకల భాగంలో నెక్ కిందనే ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట. నెక్ కానీ ఈ విధంగా కొలుచుకోవాలి. నెక్ కింద ఒక 1/2 ఇంచ్ కింద ఈ విధంగా కొలుచుకుంటే నాకు 21 ఇంచులు అయితే వచ్చింది. దీన్ని డబల్ చేసుకుంటే 21కి మళ్ళీ డబల్ అంటే మళ్ళీ 21 ఎంత 42 సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. సో 21ని సగం చేసుకుంటే మనం ఇక్కడ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాం కాబట్టి బ్లౌజ్ పీస్ను సగం చేసుకోవాలన్నమాట. 21ని సగం చేసుకుంటే 10.5 వచ్చింది. అలాగే ఫ్యూచర్ అలా అయితే కుట్లిప్ కట్ట కోసం నేను 1.5 ఇంచ్ మాత్రమే తీసుకున్న, క్లాత్ తక్కువ ఉందనేసి. అలాగే బ్లౌజ్ పొడవు ఏ విధంగా తీసుకోవాలంటే పైన కుట్టు కానుంచి కింద నడుము దగ్గర టక్స్ ఉంటుంది చూడండి, ఆ టక్స్ వరకు ఇలా టేప్తో పెట్టుకొని చూసుకోవాలి. అదే కనుక ఆల్తీ బ్లౌజే పెట్టి చూసామనుకోండి ఒక 1/2 ఇంచెస్ మీద సాగిపోతుంది అనమాట. సో అట్లా సాగినప్పుడు నెక్ అనేది పెద్దగా అయిపోతుంది. మళ్ళీ అవి మనకు రిటర్న్ అనేవి వస్తాయి అనమాట. నెక్ పెద్దగా అయిందనేసి మళ్ళీ కంప్లైంట్లు అయితే వస్తాయి అనమాట. అందుకోసమే చూసుకొని టేప్తోనే చూసుకుంటే మనకి ఎక్కడ పొరపాట్లు అనేవి రావు. ఇప్పుడు వచ్చేసి పొడవుకు ఇప్పుడు మనకి పొడవు వచ్చేసి నాకు 15.2 గీతలు అయితే వచ్చింది. సో దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అని కలుపుకొని 16.2 గీతల దగ్గర మార్కింగ్ అయితే చేశాను. అలాగే షోల్డర్ ఏ విధంగా తీసుకుంటామంటే చెస్ట్ నాకు 10.5 వచ్చింది కదా, 10.5ను సగం చేసుకుంటే 5.2 గీతలు అయితే వచ్చింది. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను 1/2 ఇంచ్ అనేది పెంచాను. సో మీకు డీప్ నెక్ బ్లౌజ్ అనేది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా, ఆల్తీ బ్లౌజ్ నెక్ అనేది ఇలా ఒకసారి కొలిచి చూసుకోండి. ఇది ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. దీన్ని ఫస్ట్ చూడండి, ఇక్కడ కింద నడుముకు జాయింటింగ్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేశాను. తర్వాత మనకి ఇక్కడ 5 ఇంచులు అయితే వచ్చిందనమాట వాళ్ళ ఆల్తీ బ్లౌజ్కు. 5 ఇంచులు ఇట్లా పెట్టి చూసుకొని మళ్ళీ పైన 1/2 ఇంచెస్ మీద నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి ఇది వచ్చేసి నాకు డీప్ నెక్ అనమాట, అంటే 9.5 దాటిపోయింది కాబట్టి డీప్ నెక్. అందుకోసం ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది కలిపాను. ఏం లేదండి, షోల్డర్ ఎలా పెట్టుకుంటామంటే చెస్ట్ మనకు 10.5 వచ్చింది కదా, 10.5ని సగం చేసుకొని పెట్టుకుంటాము. డీప్ నెక్ బ్లౌజ్లకు 1/2 ఇంచ్ అనేది పెంచుకుంటే సరిపోతుంది. ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకొని ఒక లైన్ అనేది మార్క్ చేశాను. అలాగే ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకుంటామంటే ఆర్మ్ కోసం వచ్చేసి మనకు ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 10.5 వచ్చింది కదా, దానికి సగం చేసుకుంటే 5.2 గీతలు, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు సంఖ పొడవు కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ 10.5 దగ్గర ఒక మార్కింగ్ చేశాను. అలాగే ఫ్యూచర్లో అయితే కుట్లుపుకోవడం కోసం 1.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఈ ఎల్ షేప్ దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అని ఇట్లా తీసుకున్నాను. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్కి మనం రౌండ్ తీసాం కదా సంఖ రౌండ్, ఇది కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ చేసుకోకుండా అలాగే పెట్టేసినాం అనుకోండి
మనకు బ్లౌజెస్ అనే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అందుకోసమే కంపల్సరీగా ఇట్లా సంక అనేది ఖచ్చితంగా కొలుచుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఎంతైనా కుడతాను అంతైనా చూసేసుకొని ఈ విధంగా కుడుతున్నాను. అంటే మన చెస్ట్ మార్కింగ్కు ఈ టైట్ ఫిట్టింగ్ కుట్టుంటుంది చూడండి, అది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. నాకు ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా మ్యాచ్ అయింది. మీకు టేప్తో కూడా కొలిచి చూపిస్తాను ఎంత అనేది. సో పైన కుట్టుకా నుంచి ఈ దగ్గర ఇట్లా చూసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ దాదాపు 9.5 ఒక గీత తక్కువ అయితే వచ్చిందండి. సో అది కూడా ఇట్లా మనం ఎంతైతే కుడతామో అంతే ఇట్లా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మనకు కరెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే కనుక మనకు బ్లౌజ్ అంతా టైట్ రావటం లేదంటే లూజ్ రావటం అట్లా జరుగుతుంది అనమాట. సో కరెక్ట్గా చెస్ట్ మార్కింగ్ కరెక్ట్ తెలుసుకున్నామంటే ఆటోమేటిక్గా అన్ని కరెక్ట్ కూర్చుంటాయి. ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా షోల్డర్ పెట్టమన్నారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా ఇక్కడ నుంచి మన షోల్డర్ అనేది కొలుచుకోవాలి. నాకు ఇక్కడ షోల్డర్ కొలుచుకుంటే ఎంత నెక్ విడ్త్ మిగిలింది, 2.1 అయితే నెక్ విడ్త్ అయితే మిగిలింది. సో కింద వచ్చేసరికి దానికి అర్ధించని కలిపాను. అంటే 2.6 దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసుకుంటారు చూడండి. ఇట్లా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది వీళ్ళు రౌండ్ నెక్కే పెట్టమన్నారు కాబట్టి రౌండ్ నెక్కే మార్కింగ్ అనేది చేశాను. సో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఆల్తీ బ్లౌజ్కి నడుము లూజ్ అనేది చాలా ఈజీ అయితే చూసుకోవచ్చు అండి. ఇక్కడ నా ఆల్తీ బ్లౌజ్ నడుము లూజ్ ఉంది కదా, దాన్ని ఇట్లా కాజా పట్టు వదిలేసుకొని ఇట్లా 4 మడతలు ఇట్లా వేసేసుకొని కింద నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఒకసారి. సో ఇక్కడ దాకైతే వచ్చిందనమాట. అంటే ఇది మీకు టేప్తో కూడా కొలిచి చూపిస్తాను చూడండి. తర్వాత 1 ఇంచు నడుము డాట్ల కోసము, అలాగే ఫ్యూచర్లో అయితే క్లిప్ కట్ట కోసం 1.5 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ నడుము లూజ్ ఎంత అనేది కూడా మీకు చెప్తాను. మనం ఇక్కడ 1 ఇంచ్ అని కలుపుకున్నాం కదా, ఆ 1 ఇంచ్తో కలుపుకున్న దాని దగ్గరికి టేప్ని ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుంచి సెంటర్ మార్కింగ్ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ మనం డాట్స్ అనేవి వేసుకుంటాము. ఆ డాట్స్ కా నుంచి ఒక 1/4 ఇంచు కానీ ఇట్లా పైకి అనేది మార్కింగ్ అనేది చేసుకోండి. అక్కడ సైడ్లకు ముడతలు అనేవి రావు. అలాగే మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకు షోల్డర్ అనేది నెక్ అనేది నేను ఫస్ట్ కట్ చేయట్లేదండి. ఎందుకంటే మనకి ఇక్కడ 2 లైనింగ్లనే కట్ చేస్తున్నాం కాబట్టి నేను నెక్ అనేది ఫస్ట్ అస్సలు కట్ చేయనండి. ఎప్పటికైనా సరే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాతనే నేను బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేస్తాను. అలాగే ఎగ్జాక్ట్గా కుట్టు పడతానేసి ఒక టక్స్ అయితే ఇచ్చాను చెస్ట్ దగ్గర. అలాగే ఇక్కడ డాట్స్ వేసుకుంటామని ఒక టక్స్ అయితే ఇచ్చాను. అలాగే ఇక్కడ డాట్స్ కా నుంచి ఒక 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ ఇట్లా క్రాస్గా పైకి మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేయండి. ఇలా కటింగ్ చేయడం వల్ల సైడ్లకు ముడతలు అనేవి రావన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత పై భాగంలో మనము హ్యాండ్స్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇదే మడతనే ఇంకొక మడత ఇట్లా వేసేసుకున్నాం అనుకోండి, 4 మడతలు అనేవి వచ్చేస్తాయి. చూసారు కదా, ఇట్లా 4 మడతలు వేసుకోవటం వల్ల మనకు 2 చేతులు అనేవి వస్తాయి అనమాట. ఇక్కడ నేను 2 లైనింగ్లు పెట్టుకున్నాను. అవి హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయని చూసుకుంటాను అనమాట. ఫోల్డింగ్స్ మీద ఉన్నాయి కదా, హెచ్చు తగ్గులు ఉంటాయి కంపల్సరీగా. ఆ హెచ్చు తగ్గులు అనేవి పెట్టేసుకొని సమానంగా పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఎల్ స్కేల్ తీసుకొని ఈ ఎల్ స్కేల్ సహాయంతో ఇట్లా వారలకి ఇట్లా పెట్టేసుకుంటే మనకు ఎక్కువ తక్కువ ఉన్న వాటిని ఈజీ కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ టైం అనేది తీసుకోదు. సో ఈ విధంగా హెచ్చు తగ్గులు అనేది తీసేసిన తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజు హ్యాండ్ పొడుగు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి కింద వచ్చేసి నేను హెమ్మింగ్ చేయట్లేదండి, గోటు వేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 1/4 ఇంచు మాత్రం వదిలేసాను. హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ దాకైతే ఉంది. అలాగే మన కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు మొత్తం ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు మొత్తం వచ్చేసి నాకు 10కి 2 ఇంచులు తక్కువ అయితే ఉందండి. సో దాంట్లో నుంచి 3.5 అయితే తీసేసాను. ఇది 42 ఇంచుల సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 అయితే తీసేసాను. హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో దాంట్లో నుంచి 3.5 తీసేసి ఇక్కడ సంక డౌన్ సైడ్ మార్కింగ్ అయితే చేశాను. అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర మనం హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. అంటే టైట్ ఫిట్టింగ్ వరకు విధంగా మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు సంక రౌండ్ దగ్గర ఏ విధంగా తీసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ చూడండి, హ్యాండ్ లూజ్ ఎంతైతే వచ్చిందో దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ మనం 3.5 తీసేసుకొని మార్కింగ్ చేసుకున్నాం చూడండి, దాని మీద కొలు చూసుకోవాలి. మీకు ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనం కటింగ్ చేస్తాం చూడండి, అక్కడ నుంచి ఈ విధంగా ఇటు పెట్టి చూసుకున్నా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. చూస్తారు కదా, నాకు కరెక్ట్గా అయితే మ్యాచ్ అయింది. సో కొంతమందికి మ్యాచ్ కాకపోవచ్చు అండి, ఎందుకంటే వాళ్ళు కింది మీదకి సవరంగా ఉండరు. కొంతమందికి చేతులు లా ఉండొచ్చు, కొంతమందికి చేతులు సన్నగా ఉండొచ్చు, కొంతమంది బాడీ అంతా లా ఉంటుంది, చేతులు సన్నగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకు కొద్దిగా మందికి మ్యాచ్ అవ్వదు. అది ఒకసారి చెక్ చేసుకొని మన కటింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ కటింగ్, బ్యాక్ పార్ట్ కటింగ్ విడివిడిగా ఒక వీడియో అయితే చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. సో వీళ్ళైతే ఖచ్చితంగా అయితే చేస్తానండి. హ్యాండ్స్ కటింగ్ చాలా మంది అయితే అడుగుతున్నారు. సో నా పద్ధతిలో ఒక 4-5 పద్ధతులు అనేవి ఉంటాయి. అంటే సంక కరెక్ట్ మ్యాచ్ కాని వాళ్ళకి ఏ విధంగా, కరెక్ట్గా సంక మ్యాచ్ అయిన వాళ్ళకి ఏ విధంగా, మొత్తం క్లారిటీగా ఎల్బో హ్యాండ్స్కు వాటికి అన్నిటికీ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది నేను ముందు వీడియోస్లలో చూపిస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి చూడండి, ఈ ఓపెన్స్ ఉండేవి మన సైడ్ పెట్టుకోవాలి.
ఫోల్డింగ్ ఉండేది మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి, ఓపెన్స్ ఉండేది మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి. ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ పెట్టుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ నెక్ ఇట్లా పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు క్రాసులు అనేవి బాగా వస్తుంది. అలాగే పట్టేసినట్టుగా రాదనమాట, గీతలు గీతలు పన్నట్టుగా ఫ్రంట్ పార్ట్లో గీతలు గీతలు పన్నట్టుగా అట్లా రాదనమాట. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. చూస్తారు కదా. ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇంకా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసేసేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఎక్కడెక్కడ మార్పులు చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చాలామంది బ్యాక్ పార్ట్ కొలిస్తే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా సమానంగా వస్తుంది. అసలు ఫ్రంట్ పార్ట్ మన 42 సైజ్ బ్లౌజ్ అంటున్నారు కదా, ఫ్రంట్ పార్ట్కు ఏ విధంగా సెట్ అవుతుంది ఏంటి అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అది మన కటింగ్ అయితే ఇలాగే చేసుకోవాలండి. కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు వేరేలాగా సైడ్ జాయింటింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు 42 సైజ్ బ్లౌజ్ కదా, స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా 42 సైజే కనిపిస్తుంది అనమాట. అలా ఎలా అంటే టైట్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కొన్ని నేను చెప్పేటటువంటి పద్ధతులు మీరు టైట్ ఫిట్టింగ్ చేశారంటే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. అది నేను నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచు కుట్ల కోసం అయితే వదిలేసేయండి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత దీంట్లో నుంచి ఫ్రంట్ పార్ట్ కొలత తీసుకోవాలి కదా, అందుకోసం వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో పైన భుజం పైన కుట్టు ఉంటుంది చూడండి, అక్కడ సగానికి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మెయిన్ డాట్ ఉంటుంది, ఈ మెయిన్ డాట్ని ఇలా పట్టుకొని పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకొని ఈ కింద ఎంతైతే ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట. పైన డాట్ కుట్ల కోసం వదిలేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ని ఇట్లా పట్టుకుంటే ఇక్కడ దాకైతే వచ్చిందనమాట. దీనికి ఒక 1/2 ఇంచ్ అనేది కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం నాకు ఎంత వచ్చింది పొడవు 14.5 అయితే వచ్చేసింది అనమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 14.5 అయితే ఉంది. సో ఈ 14.5 దగ్గర ఇట్లా లైన్ మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఏ విధంగా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా వేసుకోవాలని చెప్తాను. ఇది 42 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం ఒక 1/4 ఇంచెస్ అని ఎగస్ట్రా మార్కింగ్ అనేది చేసుకొని, తర్వాత 42 ఇంచుల సైజ్ బ్లౌజ్ కాబట్టి 42 అంటే 4.2 గీతల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, ఈ మనం మార్కింగ్ చేసినటువంటి ఈ గీతకు అటు సైడ్ 1 ఇంచు ఇటు సైడ్ 1 ఇంచు మామూలుగా మనకు చెస్ట్ తెలియనప్పుడు, కానీ ఇక్కడ చెస్ట్ బ్లౌజ్ కరెక్ట్గా ఇచ్చారు కాబట్టి మాకు చెస్ట్ దీని ప్రకారంగా పెట్టమన్నారు కాబట్టి మనకు ఆల్తీ బ్లౌజ్కు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదండి, లావుగా డాట్ వేసింటారు. ఆ లావ్ డాట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నాకు 1.1 అయితే ఉంది. సో ఈ గీతకు అటు సైడ్ 1.1 గీత, ఇటు సైడ్ 1.1 గీత దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇట్లా షేప్ అనేది ఇట్లా ఇచ్చేస్తున్నాను అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది చాలా చిన్నగా అయితే వచ్చిందండి వాళ్ళ ఆల్తీ బ్లౌజ్కి. సో ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టాల్సింది ఉంటుంది కాబట్టి మనం ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా షేప్ బెల్ట్ అనేది చిన్నగానే పెట్టేస్తే సరిపోతుంది. అందుకోసం ఇక్కడ సైడ్ ఇట్లా మార్కింగ్ అయితే ఇచ్చాను. అలాగే మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఒకసారి చూడండి, ఆల్తీ బ్లౌజ్ను ఇలా పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది ఒకసారి కొలిచి చూసుకోండి. మనకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ రాకపోయింది అనుకోండి, వాళ్ళకు పైకి రావచ్చు కిందికి రావచ్చు. మనం చేసే మిస్టేక్లు అనేవి ఏమి ఉండకూడదు. ఒకేవేళ వాళ్ళ ఇట్లా ఉంది అట్లుందంటే ఆల్తీ బ్లౌజ్ కొలిచి చూపించే సత్తా ఉండేలాగా మనం కటింగ్ అనేది చేయాలన్నమాట. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ ఏ విధంగా తీసుకుంటామంటే ఆల్తీ బ్లౌజ్ను ఇలాగే పెట్టేసుకొని మనం ఎట్లయితే పెట్టుకుంటాం ఆ విధంగా పైన కుట్టుకా నుంచి ఇక్కడ సైడు మనం ఉక్సులు పట్టి వారకుంటుంది చూడండి, ఆ వార వరకు ఒకసారి చూసుకోవాలి. నాకు ఇక్కడ వచ్చేసి 7 అయితే వచ్చిందనమాట. ఈ 7ను ఇక్కడ చూడండి, ఈ వారం నుంచి ఈ ఖర్చుల కోసం పెట్టుకున్నాను చూడండి, ఉక్సుల పట్టి కజా పట్టి కోసం ఆ వారం వరకు అయితే ఒకసారి ఇట్లా పెట్టేసుకున్నప్పుడు నాకు 7 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేశాను. అలాగే కింద వచ్చేసి 2.6 దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇలా తీసుకున్నాను అనమాట. చాలామంది నెక్కులకు పైకి తొడుగుతుంటారు, కిందికి తొడుగుతుంటారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్తీ బ్లౌజ్ లేనప్పుడు ఖచ్చితంగా 6.5 అయితే పెట్టేసేయండి అంతే. మరి హైట్ ఉన్న వాళ్ళకైతే 7, 7.5 అంతకంటే ఎక్కువైతే పెట్టకూడదు. చూస్తారు కదా, ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టి సైడ్ షేప్ బెల్ట్ జాయింటింగ్ ఎక్కడ దాకా ఉందో ఒకసారి అట్లా కొలుచుకొని తర్వాత ఒక 1 ఇంచెస్ మీద కిందికి మార్కింగ్ అనేది చేసేసేయండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు సంకలోతు వచ్చేసి ఇక్కడ ఈ మూలను మాత్రమే ఈ వారకు మాత్రమే ఇట్లా తీసేసుకోవాలి. అలాగే కానీ సంక కిందికి అయితే తీయకూడదు అనమాట. అలాగే పైన వచ్చేసి ఒక 1/4 ఇంచెస్ మీద పైకి మార్కింగ్ చేసుకోవటం వల్ల మనకు ఎక్కువ తక్కువలు అనేవి రావు. ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వచ్చినా పర్వాలేదు, 4 డాట్ వేసుకోవచ్చు, కానీ తక్కువ రాకుండా చూసుకోవాలి. అందుకోసం పైన కొంచెం అన్ని మార్క్ చేశాను. ఇప్పుడు చూడండి, నడుము లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి నాకు 9కి 2 గీతలు తక్కువ అయితే ఉంది. సో దాన్ని ఇక్కడ మనం డాట్స్ వేసుకున్నాం చూడండి, దాన్ని తీసేసుకొని ఇక్కడ కొలుచుకోవాలన్నమాట. సో ఇక్కడ కొలుచుకుంటే నాకు ఇక్కడ దాకైతే వచ్చింది. చూడండి, ఇక్కడ దాకైతే వచ్చింది. అలాగే మనం ఫ్యూచర్ అలా అయితే కుట్లు ఇప్పుకోవడం కోసం నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేశాం కదా, అది అనేది ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట. సో కొంచెం లైన్ అనేది మార్కింగ్ అనేది బయటకు అనేది వచ్చింది. ఇట్లా బయటకు అనేది వచ్చినప్పుడు ఇట్లా క్రాస్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సంఖ దగ్గర ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్స్ లైన్ ఉంది చూడండి, అక్కడ నుంచి ఇట్లా కొంచెం బయటకు అయితే వస్తుంది అనమాట. అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ కరెక్ట్గా మనం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, నాకు కరెక్ట్గా అయితే వచ్చేసింది. మనకి ఏం డౌట్ అనేది ఏం అవసరం లేదు. సో మనం మార్కింగ్
చేసినవి ఒకసారి మరొకసారి చెక్ చేసుకుంటే ఇంకా మనకు డౌట్ అనేది ఏం అవసరం లేదండి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట. చూడండి సంకలోత్ అనేది తీసిన దాని నుంచి ఇట్లా కటింగ్ అనేది చేసుకోవాలి. అలా కొంచెం పైకి ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో నెక్ లూజ్ లేకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను చూడండి. అలాగే ఇక్కడ మనం డాట్స్ వేసుకున్నాం కదా, ఆ విధంగా కూడా టక్స్ అనేవి వేసుకోవాలి కంపల్సరీగా. మీకు బాగా పర్ఫెక్ట్గా ఇంకా బాడీ కట్టుకుపోయినట్టుగా ఉండాలి అంటే సైడ్ ఫిట్టింగ్లలో కూడా ఉంటుందండి. ఆ సైడ్ ఫిట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. సో నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్లో పెట్టుకున్నారంటే నేను చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి నెక్ లూజ్ లేకుండా ఉండాలంటే కొంచెం క్రాస్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే డాట్స్ అనేవి పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట, దాంట్లో కొలసాల్సిన అవసరం ఉండదు. అలాగే సైడ్కు ఇక్కడ ఉక్సులు పట్టి కజ్జా పట్టి సైడ్ సెంటర్కి ఇట్లా ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి, అక్కడ ఒక డాట్ అనేది వస్తుంది. ఇంకా సంఖ సైడ్ మాత్రం అది మెయిన్ డాట్ని బట్టి సంఖ సైడ్ డాట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు షే బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మీకు షే బెల్ట్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఎందుకంటే వీళ్ళు ఆల్తీ బ్లౌజ్లో షే బెల్ట్ అనేది చాలా చిన్నగా అయితే ఇచ్చారనమాట. సో వాళ్ళు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టమన్నారు కాబట్టి నేను ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే మీకు షే బెల్ట్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు 2 లైనింగ్లు ఒకటేసారి కటింగ్ అనేది చేసుకున్నాం కాబట్టి సో లైనింగ్లు అనేవి సమానంగా పెట్టేసుకుంటున్నాను. ఇలా సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టి సైడే చూసుకోండి ఏదైనా సరే. ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకు షే బెల్ట్ పొడవు ఎంత ఉండాలంటే మనకు బ్యాక్ పార్ట్ ఎంతైతే తీసుకున్నామో వెడల్పు అంతేనే చూసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువన్నా పర్వాలేదు, ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్లోంచి డాట్స్ అనేవి బయటకు వచ్చేసాయి కదా, అందుకోసం. సో చూడండి ఇక్కడ వచ్చేసి షే బెల్ట్ ఇక్కడ ఉక్సుల పట్టి సైడ్ కింద కుట్ల కోసం వదిలేయాలి, అలాగే పైన కుట్ల కోసం వదిలేసుకోవాలి. అలాగే సైడ్కి వచ్చేసి ఇటు సైడ్ కూడా అంతే, కింద కుట్ల కోసం పైన కుట్ల కోసం వదిలేసేయాలి. ఇంకా సెంటర్ దగ్గరికి వచ్చేసరికి అంటే మన మెయిన్ డాట్ ఉంది చూడండి, ఆ మెయిన్ డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే ఉంది. ఇక్కడ షే బెల్ట్ పొడవు కూడా ఇక్కడ కూడా కొలుచుకోవాలన్నమాట. సో షే బెల్ట్ మెయిన్ డాట్ ఉంటుంది చూడండి, అక్కడ నుంచి కింద కుట్ల కోసం పైన కుట్ల కోసం వదిలేసుకొని ఇప్పుడు షేప్ అనేది డ్రాప్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో ఈ మార్కింగ్ను, అలాగే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ను, అలాగే ఈ సైడ్ మార్కింగ్ను కలిసేలాగా ఇట్లా కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇట్లా షే బెల్ట్ అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా అయితే చూసారు కదా షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ విధంగా మనం షే బెల్ట్ ఉక్సులు పట్టి కజ్జా పట్టి సైడ్ ఏ విధంగా వస్తుందో అక్కడ టక్స్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్లనే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఇప్పుడు నేను కట్ చేస్తానండి. ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ పీసు అలాగే 2 బ్లౌజ్ పీసులు మనం కట్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 బ్లౌజ్ పీసులు ఆల్తీ బ్లౌజ్ ఇప్పుడు మనం లైనింగ్ ఎట్లా కట్ చేసుకున్నామో దాని ప్రకారంగా పెట్టేసుకొని చుట్టూరు ఒక అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. సో తర్వాత వచ్చేసి నేను ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయిపోవాలనేసి అయితే నేను జారిపోయే క్లాతులు కాబట్టి నేను ఇక్కడ లైనింగ్లకు అయితే గమ్ అతికించేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. గమ్ అతికించే దాంట్లో కూడా నేను ఏ విధంగా అతికిస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్కి అయితే ఇట్లా గమ్ అయితే ఫస్ట్ పెట్టేస్తాను అనమాట. 2 దళకు ఒకటేసారి పెట్టుకోను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఎదురుగా ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ ఒక దానికి గమ్ అనేది ఇట్లా అతికించుకున్న తర్వాత సో ఒక లైనింగ్ కూడా ఒరిజినల్ పీస్ కూడా ఏ విధంగా జాయింటింగ్ చేస్తారని చెప్తా చూడండి. సో 2 బ్లౌజ్ పీసులు అయితే చాలా చిన్నగా అయితే వచ్చాయండి. సో ఇదన్నా ఒక రకంగా వచ్చింది ఈ బ్లౌజ్ పీస్ అయితే. ఇంకోటి వచ్చేసి వైలెట్ కలర్ అయితే ఇంకా చాలా చిన్నగా అయితే వచ్చేసింది అనమాట. సో కొంచెం శారీలో క్లాత్ క్రాస్ కట్ చేసుకున్నాను కదా, ఆ క్రాస్ తీయటం వల్ల మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి అయితే సరిపోయింది. లేదంటే కనుక మళ్ళీ శారీనే కట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ మన శారీలో క్రాస్ తీసాం కదా, క్రాస్ తీయటం వల్ల మనకు వచ్చినటువంటి క్లాత్లో మనము బ్లౌజ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది జరిగిందనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ మీద ఈ ఒరిజినల్ పీస్ అనేది ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ ఇట్లా సాఫీగా ఏమన్నా ఉండేమో చూసుకోవాలి, అంటే ముడతలు గిడతలు ఏమైనా ఉందేమో జరిగిపోయిందేమో క్లాత్ అలా చెక్ చేసుకొని ఇట్లా తిరిగి చేసుకోవాలన్నమాట. ఇలా తిరిగి చేసిన తర్వాత ఇప్పుడు చూడండి లైనింగ్ను ఎట్లా ప్రెస్ చేస్తానో ఇట్లా లైనింగ్ను ఇట్లా ప్రెస్ చేయటం వల్ల ఎక్కడన్నా మనకు ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ ఏమైనా కదలకుండా అంటే ఇప్పుడు మనకు ముడతలు పడి ఉంటుంది. ఇలా ప్రెస్ చేయటం వల్ల ఆ ఒరిజినల్ క్లాత్ అనేది జరిగిపోతుంది అనమాట, అంటే మనకు సాఫీగా ఉండిపోతుంది. అదే కనుక ముడతలు లేకుండా ఎటు సైడ్ క్లాత్ అటు సైడ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఫైనల్గా అయితే నేను 2 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. చూడండి ఇది వచ్చేసి 42 సైజ్ బ్లౌజు, 2 42 సైజ్ బ్లౌజులే, తర్వాత కుట్టినటువంటి 34 సైజ్ బ్లౌజులు అనమాట. సో ఇవి వచ్చేసి ఒక 2 దాలకు థ్రెడ్ పైపింగ్ అయితే వేశానండి. సో మనకు ఒరిజినల్ క్లాత్కు నేను ఎక్కువ శాతం క్లాత్లు అనేవి జాయింటింగ్ అయితే చెయ్యను. బట్ ఏంటంటే ఈ వైలెట్ కలర్ క్లాత్కి వచ్చేసి కొంచెం జాయింటింగ్స్ అయితే పడ్డాయండి, ఎందుకంటే చాలా తక్కువ క్లాత్ అయితే ఇచ్చారు. ఇది మీషో యాప్లో బుక్ చేసుకున్నారంట చారే అయితే కనుక. సో కొంచెం క్లాత్ అయితే తక్కువ అయితే